మనం గత కొద్ది రోజులుగా ఏ దేవతా చిత్రపటాన్ని పూజ చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సూర్యనారాయణమూర్తి యొక్క చిత్రపటాన్ని పూజించినట్లయితే మనకు కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ఎప్పుడూ జాతకరీత్యా ఏదో ఒక గ్రహ దోషం అనేది ఉంటూనే ఉంటుంది. ఒకప్పుడు రాహు బాగుండకపోవచ్చు, ఒకప్పుడు శని బాగుండకపోవచ్చు, ఒకప్పుడు కుజుడు బాగుండకపోవచ్చు. ఇలా 9 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం మనల్ని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఏవీ కలగకుండా ఉండటానికి 9 గ్రహాల ద్వారా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తగ్గించుకోవడానికి, అంటే కొండ మించబడే వాళ్ళం బండ మించబడడం లాంటి చిన్న చిన్న దోషాలతో తొలగిపోయేటట్టుగా మనం రక్షించుకోవడానికి గాను ఉపయోగపడేటువంటి దైవమే సాక్షాత్తు సూర్యనారాయణుడు. 7 గుర్రములు పూంచినటువంటి రథం మీద ఉన్నట్టుగా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో ఉండేటువంటి తూర్పు దిక్కుగా ఉంచుకోవాలి. ఇలా ఉంచి ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో సూర్యాష్టకాన్ని పఠించాలి. ఆ పటం ఎదురుకుండా నిలబడి కుదిరితే ప్రతి ఆదివారం కూడా శ్రద్ధను అనుసరించి, నమ్మకాన్ని అనుసరించి ఎర్రటి పూలదండను వేస్తూ రావాలి. ఇలా చేస్తూ రావటం వల్ల ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా చక్కగా ఉపశమించి మనకు అనుకూల్యమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. విశేషించి ఈ క్రియను ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండటం వల్ల ఎవరికైతే ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారో వారికి త్వరితగతిన ఉద్యోగం రావడానికి, చిన్నపాటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు మరింత మెరుగైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. ఏలినాటి శనితో మేము బాధపడుతున్నాం అనుకునేటువంటి వారందరూ కూడా ఇదే ప్రకారంగా 7 గుర్రములు పూంచినటువంటి రథం మీద ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క చిత్రపటాన్ని కానీ దొరికితే, ఇది కొంచెం కష్టమైనా కానీ దొరికితే 12 ఆదిత్యులు 12 మంది ఆదిత్యుల స్వరూపానికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కానీ ఉంచుకొని తూర్పు దిక్కుగా రోజు కూడా సూర్యాష్టకాన్ని ప్రాతకాలంలో 6 నుంచి 7 గంటల మధ్యలో పఠిస్తూ మాంసాహారాన్ని కనుక మానేసినట్లయితే కనుక ఏలినాడిసి నుండి వచ్చేటువంటి దోషాల్లోంచి కూడా వీరు బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శక్తి సూర్యభగవానుడిది. అటువంటి సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటి కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. శేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీ పద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప కామాదిదోష పరిహారక బోధదాయిన్ దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం తాపత్రయం హర విభోర భసామురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్య ఇత్యనుదినం పరిరక్ష విష్ణు శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబ వదనాంబుజవారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం మందారులోక వరదానవచో విలాస రత్నాఢ్యహార పరిశోభిత కంబుకంఠ కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
श्रीवेङ्कटेश मम देहि